అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అన్నేసి మాటలంటే తట్టుకోలేకపోయాడంట పవన్ కళ్యాణ్, అల్లాడిపోయాడంట, కన్నీళ్ళు కూడా వచ్చేసినాయి అంట. ఇంతకీ అన్నది ఎవరు? ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే బాలకృష్ణ కదా. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాను, కుటుంబాన్నే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు. మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే, మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక కొజ్జలాగా సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు. బక్కి చూస్, జాగ్రత్త, వార్నింగ్. రాజధాని పరీక్షించొద్దు. గద్దర్, नमक हर्राम, अभी बोल रहा हूं मैं, बाहर आके लोगों से, अगर लोगों तुम मेरे बात सुनने का है तो सुन, नहीं तो मार मार के भगाएंगे तुम्हें. ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. ఇంత ప్రేమేటి బాబు, శతమానం భవతి. నా తల్లిని ముఖ్యమంత్రి గారు అబ్బాయి దూషించాడు ఒక డిజైన్ ప్రకారం. నాకు చాలా బాధ కలిగి, అంటే ఈ తల్లిని తిట్టిన దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు 15 సీట్లు ఏది ఇచ్చినా పర్లేదా అని ఊడికి చేస్తున్నావు కదా. అంటే అది ఓ పని చేయి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నాడు కదా, ఆయన మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయే లోపు, అయ్యా ఇక్కడ నిన్న నరేంద్ర మోడీ గారు క్షమించేస్తున్నా అన్నాడు కదా అందరినీ, ఏదైతే వాళ్ళ తల్లిని వాళ్ళ తల్లిని తిట్టిన వాళ్ళందరినీ. ఇక్కడే ఉన్నాడు ఆల్రెడీ, ఒక మెంటల్ పిల్లాడనో ఒక ముసలి పిల్లాడు, వాళ్ళిద్దరిని కూడా క్షమించమని చెప్పేసి కొద్దిగా ప్రాధాయపడితే క్షమించేస్తాడు కదా. ముందు ఆ పని చూడు, మనకెటు మధ్యలో ఈ బ్రోకరేజం చేయటమే కదా మన పని. పవన్ కళ్యాణ్ గారి తల్లిని, నరేంద్ర మోడీ గారి తల్లిని తిట్టకుండా ఉండాలంటే 15 ఏళ్ల పాటు మనం వాళ్ళకు ఊడిగం చేసే పొత్తు పెట్టుకోవాలనేటటువంటి లేత మనసుతో ఉన్నాడు. అందుకనే ఈ మీడియేటర్ పనులు చేస్తూ ఉన్నాడు.